Hi, this is Sai Prasad. Welcome to my ఛానల్. ఇంతకుముందు వీడియోలో మీకు పర్సనల్ ప్రొనౌన్ మరియు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మీకు ఎంఫటిక్ ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంఫటిక్ ప్రొనౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి సెల్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెల్ ఫార్మ్స్ ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ myself, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ourselves, సెకండ్ పర్సన్ అంటే లిజనర్, సెకండ్ పర్సన్ సింగులర్ yourself, సెకండ్ పర్సన్ ప్లూరల్ yourselves, థర్డ్ పర్సన్ అంటే అదర్స్, స్పీకరు మరియు లిజనర్ తప్ప మిగతా అందరినీ అదర్స్ అని అంటారు. థర్డ్ పర్సన్ సింగులర్ హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, ఇట్సెల్ఫ్, థర్డ్ పర్సన్ ప్లూరల్ themselves. వీటి యొక్క మొట్టమొదటి ఉపయోగాన్ని మీకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ సెల్ ఫార్మ్స్ యొక్క రెండవ ఉపయోగాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. Emphatic pronoun is one in which the self form is used for the sake of emphasis or to give extra force about the activity or stress the activity or to give special importance to the action. Emphatic pronouns are used immediately after the subjects or the objects. ఈ సెల్ఫ్ ఫార్మ్స్ యొక్క రెండవ ఉపయోగం ఏమిటంటే ఏదైనా ఒక యాక్షన్ని లేదా యాక్టివిటీని లేదా ఒక పాయింట్ని బలంగా చెప్పడానికి లేదా దృఢంగా చెప్పడానికి లేదా ఫోర్స్గా చెప్పడానికి లేదా ఆ పాయింట్కి లేదా ఆ యాక్షన్కి లేదా ఆ యాక్టివిటీకి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి చెప్పడానికి వాడతారు. అలాంటి సమయంలో ఆ సెల్ఫ్ ఫార్మ్స్ని సబ్జెక్ట్ తర్వాత కానీ లేదా ఆబ్జెక్ట్ తర్వాత కానీ వెంటనే రాస్తారు. అలా రాస్తే ఆ సెల్ఫ్ ఫామ్ ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ మై సెల్ఫ్ హ్యావ్ డన్ ఇట్ అంటే నా అంతట నేనే ఆ పని చేశాను. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, డన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. ఇట్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో మై సెల్ఫ్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాశారు. అది దేనికి వాడారా అబ్జర్వ్ చేయండి. నా అంతట నేనే ఆ పని చేశాను అంటే ఆ యాక్షన్ ని నొక్కి చెప్పడానికి. కాబట్టే సబ్జెక్ట్ అయిన తర్వాత వెంటనే సెల్ఫ్ ఫామ్ మై సెల్ఫ్ రాశారు. ఇంకొక సెంటెన్స్ చూడండి, ఐ హ్యావ్ డన్ ఇట్ మై సెల్ఫ్. ఈ సెంటెన్స్ కి యొక్క మీనింగ్ నా అంతట నేనే ఈ పని చేశాను. ఈ రెండు సెంటెన్సెస్ కి మీనింగ్ ఒక్కటే. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, డన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే ఉంది. ఇట్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ఇట్ తర్వాత రాశారు. గమనించండి, ఈ రెండు సెంటెన్సెస్ కి మీనింగ్ ఒక్కటే. సెకండ్ ఎగ్జాంపుల్, హీ హిమ్సెల్ఫ్ కిల్డ్ హర్ యెస్టర్డే నైట్. అతనంతర అతనే నిన్న రాత్రి ఆమెను చంపాడు అంటే ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు లేదా ఈ యొక్క యాక్షన్ ని దృఢంగా చెప్పడానికి లేదా ఈ యాక్షన్ కి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి చెప్పడానికి ఇక్కడ సెల్ఫ్ ఫామ్ హిమ్సెల్ఫ్ అనేది యూజ్ చేశారు. గమనించండి, ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ హీ,
కిల్డ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్ లో ఉంది. హర్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ హిమ్సెల్ఫ్ అనేది సబ్జెక్ట్ హీ తర్వాత రాశారు. దేనికంటే ఈ యొక్క యాక్షన్ ని ఫోర్స్ గా చెప్పడానికి లేదా ఈ యొక్క యాక్షన్ కి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం కోసం వాడారు. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అతనంతటా అతనే ఆమెని నిన్న రాత్రి చంపాడు. అతని చేత ఆమెని ఎవ్వరూ చంపించలేరు. తనకు తానుగానే అతను ఆమెని చంపాడు. ఇదే సెంటెన్స్ ని మీనింగ్ మారకుండా వేరొక విధంగా కూడా రాయొచ్చు. అది ఎలాగంటే సెల్ఫ్ ఫామ్ ని ఆబ్జెక్ట్ తర్వాత రాస్తే మీనింగ్ మారదు. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ హర్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. హీ కిల్డ్ హర్ హిమ్సెల్ఫ్ ఎస్టర్డే నైట్. అంటే సబ్జెక్ట్ తర్వాత కానీ ఆబ్జెక్ట్ తర్వాత కానీ సెల్ఫ్ ఫామ్ రాస్తే మీనింగ్ మారదు. థర్డ్ వన్, షీ హర్ సెల్ఫ్ కుక్డ్ ఇట్ లాస్ట్ మండే. అంటే ఆమె తనంతట తానే గత సోమవారము అది వండింది. అంటే ఎవరు ఆమె చేత బలవంతంగా వండించలేదు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ షీ, కుక్డ్ మెయిన్ వర్బ్ టు పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇట్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ హర్ సెల్ఫ్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాశారు. ఈ హర్ సెల్ఫ్ అనేది అంటే సెల్ఫ్ ఫామ్ అనేది సబ్జెక్ట్ తర్వాత ఎందుకు రాశారు అంటే ఆ యొక్క యాక్టివిటీకి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం కోసం రాశారు. లేదా ఆ యాక్టివిటీని ఫోర్స్గా చెప్పడం కోసం రాశారు. మీనింగ్ మారకుండా ఇదే సెంటెన్స్ని వేరొక విధంగా కూడా రాయొచ్చు. అది ఎలాగంటే ఈ సెల్ఫ్ ఫామ్ని ఆబ్జెక్ట్ తర్వాత రాస్తే మీనింగ్ మారదు. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఇట్. షీ కుక్డ్ ఇట్ హర్ సెల్ఫ్ లాస్ట్ మండే. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద హౌస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఫాలెన్ డౌన్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ ఇల్లు దానంతట అదే పడిపోయింది. అంటే ఎవ్వరు ఆ హౌస్ ని పడేయలేదు. ద హౌస్ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, ఫాలెన్ మెయిన్ వర్బ్ 3. ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ ఇట్ సెల్ఫ్ అనేది సబ్జెక్ట్ ద హౌస్ తర్వాత రాశారు. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఫామ్ లేదు కాబట్టి వేరొక విధంగా రాయడం కుదరదు. ఫిఫ్త్ వన్, దే అడ్మిటెడ్ ఇట్ దెమ్సెల్వ్స్ లాస్ట్ సండే. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ దే, అడ్మిటెడ్ మెయిన్ వర్బ్ టు, ఇట్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ దెమ్సెల్వ్స్ అనేది ఆబ్జెక్ట్ ఇట్ తర్వాత రాశారు. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే వాళ్ళు తమంతట తామే దాన్ని ఒప్పుకున్నారు గత ఆదివారము. అంటే ఎవ్వరు వాళ్ళ చేత బలవంతంగా ఒప్పించలేదు అని అర్థం. ఇదే సెంటెన్స్ ని మీనింగ్ మారకుండా వేరొక విధంగా కూడా రాయొచ్చు. అది ఎలాగంటే ఈ సెల్ఫ్ ఫామ్ ని సబ్జెక్ట్ తర్వాత రాస్తే మీనింగ్ మారదు. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ దే. ఒకసారి రాసి చూద్దాం. దే దెమ్సెల్వ్స్ అడ్మిటెడ్ ఇట్ లాస్ట్ సండే. అంటే సెల్ఫ్ ఫామ్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాసిన
ఆబ్జెక్ట్ తర్వాత రాసిన మీనింగ్ మారదు. 6th వన్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే నీ అంతట నువ్వే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని అర్థం. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ యూ, కెన్ హెల్పింగ్ వర్బ్, ఎక్స్ప్లెయిన్ మెయిన్ వర్బ్ 1, ఇట్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ ఆబ్జెక్ట్ ఇట్ తర్వాత రాశారు. గమనించండి, ఇదే సెంటెన్స్ ని మీనింగ్ మారకుండా వేరొక విధంగా కూడా రాయొచ్చు. అదేలాగా సెల్ఫ్ ఫామ్ ని సబ్జెక్ట్ తర్వాత రాస్తే మీనింగ్ మారదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. యూ యువర్ సెల్ఫ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, మీనింగ్ ఈజ్ సేమ్. 7th వన్, ఐ సా ద మినిస్టర్ మై సెల్ఫ్ లాస్ట్ ఇయర్. అంటే నా అంతట నేనే ఆ మినిస్టర్ని లాస్ట్ ఇయర్ చూశాను. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఐ, సా మెయిన్ వర్బ్ 2, పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ద మినిస్టర్ ఆబ్జెక్ట్. ఇక్కడ మై సెల్ఫ్ అనేటువంటి వర్డ్ ఆబ్జెక్ట్ తర్వాత రాశారు. గమనించండి, ఇదే సెంటెన్స్ ని మీనింగ్ మారకుండా వేరొక విధంగా కూడా రాయొచ్చు. ఎలాగా? సబ్జెక్ట్ తర్వాత సెల్ఫ్ ఫామ్ రాస్తే మీనింగ్ మారదు. చూడండి, ఐ మై సెల్ఫ్ సా ద మినిస్టర్ లాస్ట్ ఇయర్. ఇక్కడ సెల్ఫ్ ఫామ్స్ అన్ని సబ్జెక్ట్ తర్వాత కానీ ఆబ్జెక్ట్ తర్వాత కానీ రాశారు. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఆ యొక్క యాక్షన్స్ కి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వటం కోసం లేదా ఆ యాక్షన్స్ ని నొక్కి చెప్పడం కోసం ఈ యొక్క సెల్ఫ్ ఫామ్స్ ని సబ్జెక్ట్ తర్వాత లేదా ఆబ్జెక్ట్ తర్వాత రాశారు. కాబట్టి ఈ సెల్ఫ్ ఫామ్స్ ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటారు. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూడగానే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇవే సెల్ఫ్ ఫామ్స్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో కూడా వాడారు కదా, మరి ఈ సెల్ఫ్ ఫామ్స్ ఎంఫటిక్ ప్రొనౌనా రిఫ్లెక్సివ్ ప్రొనౌనా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. If self forms are used in the place of object and are used to make the action of the verb falls back upon the subject itself or the doer of the action, they are called reflexive pronoun. ఏదైనా ఒక సెల్ఫ్ ఫాము ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాస్తే ఆ సెల్ఫ్ ఫామే ఆ వర్బ్ యొక్క యాక్షన్ ని సబ్జెక్ట్ మీద లేదా ఆ యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే పడేటట్టుగా చేస్తే ఆ సెల్ఫ్ ఫామ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఇఫ్ సెల్ఫ్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఎయిదర్ the subject or the object and are used for the sake of emphasis or stress the action or activity or giving special importance to the activity, they are called emphatic pronoun. అంటే ఏదైనా ఒక సెల్ఫ్ ఫామ్ని సబ్జెక్ట్ తర్వాత కానీ లేదా ఆబ్జెక్ట్ తర్వాత కానీ రాస్తే మరియు ఆ సెల్ఫ్ ఫామ్ని ఆ యాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచడం కోసం కానీ లేదా ఆ యాక్షన్ని లేదా యాక్టివిటీని నొక్కి చెప్పడానికి వాడితే ఆ సెల్ఫ్ ఫామ్ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటారు. అర్థమైందా రెండింటికి వేరియేషన్? ఇప్పుడు వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. Examples of reflexive pronoun. First example, the dog has bitten itself. అంటే ఆ కుక్క తనను తాను కొరుక్కుంటున్నది. ఆ యాక్షన్ చేస్తున్నది ద డాగ్. ఆ యాక్షన్ ఎవరి మీద పడుతుంది? ఆ డాగ్ మీదే పడుతున్నది. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ద డాగ్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, బిటెన్ మెయిన్ వర్బ్ 3, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉంది.
ఇట్ సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఇక్కడ సెల్ఫ్ ఫామ్ ఇట్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ ఇట్ సెల్ఫ్ అనేటటువంటి వర్డ్ బిట్టినటువంటి యాక్షన్ ని ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో అంటే ద డాగ్, అదే కదా సబ్జెక్ట్, దాని మీదే పడేట్టుగా చేస్తున్నది. అవునా? ఈ రెండు కారణాల మూలంగా ఇట్ సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. సెకండ్ వన్, ద గర్ల్ ఈజ్ స్కోల్డింగ్ హర్ సెల్ఫ్ నౌ అంటే ఆ అమ్మాయి తన తాను తిట్టుకుంటున్నది ఇప్పుడు. ఈ సెంటెన్స్ లో యాక్షన్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ద గర్ల్. ఆ యాక్షన్ ఎవరి మీద పడుతుంది? ఆ అమ్మాయి మీదే పడుతుంది. ఏ వర్డ్ ఆ అమ్మాయి యొక్క యాక్షన్ ని ఆ అమ్మాయి మీదే పడేట్టుగా చేస్తున్నది? హర్ సెల్ఫ్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో ద గర్ల్ సబ్జెక్ట్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, స్కోల్డింగ్ మెయిన్ వర్బ్ 1 + అయ్యింది అంటే B4 ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది, యాక్టివ్ వాయిస్. హర్ సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ లో సెల్ఫ్ ఫామ్ హర్ సెల్ఫ్ అనేటువంటి పదము ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ వన్. ఈ హర్ సెల్ఫ్ అనేటువంటి పదము స్కోల్డింగ్ అనేటువంటి యాక్షన్ ని ఎవరైతే చేస్తున్నారో అంటే ద గర్ల్, అదే కదా సబ్జెక్ట్, దాని మీదే పడేట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ రెండు కారణాల మూలంగా హర్ సెల్ఫ్ అనే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. థర్డ్ వన్, ద మ్యాన్ క్రిటిసైజ్డ్ హిమ్సెల్ఫ్ లాస్ట్ నైట్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆ మనిషి తను తాను విమర్శించుకున్నాడు గత రాత్రి. ఈ సెంటెన్స్ లో యాక్షన్ చేసిన వ్యక్తి ఎవరు? ద మ్యాన్. ఏ యాక్షన్ చేశాడు? క్రిటిసైజ్, విమర్శించడం. అది ఎవరి మీద పడింది? ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే పడింది. అవునా? ఏ వర్డ్ ఆ యాక్షన్ ని ఆ వ్యక్తి మీదే పడేట్టుగా చేసింది? హిమ్సెల్ఫ్. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఏంటి? హిమ్సెల్ఫ్. అంటే సెల్ఫ్ ఫామ్ ఆబ్జెక్ట్ ప్లేస్ లో రాశారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ హిమ్సెల్ఫ్ అనే పదము యాక్షన్ ని ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి మీదే అంటే ద మ్యాన్ సబ్జెక్ట్ మీదే పడేట్టుగా చేస్తుంది. ఈ రెండు కారణాల మూలంగా హిమ్సెల్ఫ్ ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంఫటిక్ ప్రొనౌన్. ఫస్ట్ వన్, he himself has drawn the picture అంటే అతను తనంతట తానే ఆ పిక్చర్ ని గీశాడు. అంటే ఏంటి? ఎవ్వరు అతని చేత బలవంతంగా ఆ పిక్చరు గీయించలేదు. ఫస్ట్ వన్. ఈ సెంటెన్స్ లో హీ సబ్జెక్ట్, హ్యాస్ హెల్పింగ్ వర్బ్, డ్రాన్ మెయిన్ వర్బ్ 3, ద పిక్చర్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ఇక్కడ సెల్ఫ్ ఫామ్ హిమ్సెల్ఫ్ అనే దాన్ని సబ్జెక్ట్ హీ తర్వాత రాశారు. ఫస్ట్ వన్. ఈ హిమ్సెల్ఫ్ అనే దాన్ని ఎందుకు రాశారు అక్కడ? ఆ యొక్క యాక్షన్ యొక్క ప్రాముఖ్యత పెంచడం కోసం, లేదా ఆ యాక్షన్ ని నొక్కి చెప్పడం కోసం ఆ హిమ్సెల్ఫ్ అనే పదాన్ని సబ్జెక్ట్ హీ తర్వాత రాశారు. ఇదే సెంటెన్స్ ని మీనింగ్ మారకుండా వేరొక విధంగా కూడా రాయొచ్చు. హీ హ్యాస్ డ్రాన్ ద పిక్చర్ హిమ్సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఫామ్ ని ఆబ్జెక్ట్ ద పిక్చర్ తర్వాత రాశారు. ఇలా రాసినా కూడా ఈ రెండు సెంటెన్సెస్ కి మీనింగ్ ఒక్కటే, మీనింగ్ మారదు. ఈ హిమ్సెల్ఫ్ అనే దాన్ని సబ్జెక్ట్ తర్వాత రాసిన, ఆబ్జెక్ట్ తర్వాత రాసిన అంటే సెల్ఫ్ ఫామ్ ని సబ్జెక్ట్ తర్వాత రాసిన లేదా ఆబ్జెక్ట్ తర్వాత రాసిన, మరియు ఆ సెల్ఫ్ ఫామ్ ని ఆ యాక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి కానీ లేదా ఆ యాక్టివిటీని గట్టిగా నొక్కి చెప్పడానికి కానీ వాడితే ఆ సెల్ఫ్ ఫామ్ ని ఎంఫటిక్ ప్రొనౌన్ అని అంటారు. అర్థమైందా? సెకండ్,
The student herself participated in the competition last year. ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ద స్టూడెంట్, పార్టిసిపేటెడ్ మెయిన్ వర్బ్ టు, ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ పాస్ట్ సింపుల్ లో ఉంది. ఈ సెంటెన్స్ లో హర్ సెల్ఫ్ అనేటువంటి సెల్ఫ్ ఫామ్ సబ్జెక్ట్ ద స్టూడెంట్ తర్వాత రాసింది. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఆ స్టూడెంట్ తనంతట తానే కాంపిటీషన్లో లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసింది. అంటే ఏంటి? ఎవరు ఆమెని ఫోర్స్ చేయలేదు. ఇక్కడ సెల్ఫ్ ఫామ్ హరి సెల్ఫ్ అనే దాన్ని సబ్జెక్ట్ ద స్టూడెంట్ తర్వాత రాశారు ఫస్ట్ వన్. ఎందుకనంటే ఆ యొక్క యాక్షన్కి ప్రాముఖ్యత పెంచడం కోసం, లేదా ఆ యాక్షన్ని నొక్కి చెప్పడం కోసం, ఫోర్స్గా చెప్పడం కోసం రాశారు. ఈ సెకండ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఈ సెల్ఫ్ ఫామ్ని ఆబ్జెక్ట్ తర్వాత రాయలేము. అంటే ఈ సెంటెన్స్ని వేరొక విధంగా రాయలేము. థర్డ్ వన్, I am donating the amount myself at present. I subject, am helping verb, donating main verb 1 plus ing అంటే V4. ఈ సెంటెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ లో ఉంది. ద అమౌంట్ ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే నేను ఆ అమౌంట్ని నా అంతట నేనే ఇప్పుడు ఇస్తున్నాను. అంటే ఏంటి? నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు, నన్ను ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు నా చేత బలవంతంగా ఆ అమౌంట్ని డొనేట్ చేయించటం లేదు. నా అంతట నేనే నాకు ఇష్టమయ్యి నేను ఇప్పుడు డొనేట్ చేస్తున్నాను అని అర్థం. ఇక్కడ సెల్ఫ్ ఫామ్ మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ ద అమౌంట్ తర్వాత రాశారు. ఎందుకనంటే ఆ యాక్షన్ని నొక్కి చెప్పడం కోసం ఫస్ట్ వన్. ఈ సెల్ఫ్ ఫామ్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత రాశారు. అవునా? ఈ రెండు కారణాల మూలంగా ఈ మై సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్. ఇది సెంటెన్స్ని వేరొక విధంగా మీనింగ్ మారకుండా కూడా రాయొచ్చు. అది ఎలాగంటే ఈ సెల్ఫ్ ఫామ్ని సబ్జెక్ట్ తర్వాత రాస్తే మీనింగ్ మారదు. అది ఎలాగంటే ఐ మై సెల్ఫ్ యామ్ డొనేటింగ్ ద అమౌంట్ ఎట్ ప్రెసెంట్. అర్థమైందా ఈ రెండు యొక్క డిఫరెన్స్? థ్యాంక్ యూ ఫర్ attentive listening. If you feel this information is useful to you, please press like symbol and share it. Thank you for watching my video. If you have any doubts, please mention in comments box. Please subscribe my channel for latest updates.